గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం శరదిందువికాసిమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అజ్ఞానాంతర్గహన పతితానాత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిస్సరంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూపా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానందలహరిలో గల 3వ శ్లోక వివరణను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రగీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మగిసదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క లక్షణాలన్నీ స్పష్టీకరిస్తున్నారు. త్రగీవేద్యం, ఋగ్వేద యజుర్వేద సామవేదముల చేత తెలుసుకోదగిన వాడును. హృద్యం, హృదయ కమలమందు తెలుసుకోదగిన వాడును. త్రిపురహరం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడిటిని నశింపజేయువాడును. త్రిపురహర ఆద్యం, సృష్టికి పూర్వమే ఉన్నవాడును. త్రినయనం, త్రినేత్రములు కలిగినటువంటి వాడును. జటాభారోదారం, జటాభారముల చేత గంభీర స్వరూపుడైనటువంటి వాడును. ఇక్కడ జటాభారము అనగా మామూలుగా మనం ఆలోచిస్తే మన మనస్సులో ఉండేటటువంటి కోరికలే మనఃక్లేశాలుగా మారతాయి. మన మనస్సులో కోరికలే మనఃక్లేశాలుగా మారతాయి. ఈ మనఃక్లేశాల ప్రతీకలే మన శిరస్సు మీద ఉండేటటువంటి కేశాలు. పరమేశ్వరునికి మనం ఎప్పుడైతే సమర్పితమవుతామో అప్పుడు మనలో ఉండేటటువంటి ఈ క్లేశాలన్నీ తాను ధరించి పైన ఉండేటటువంటి శిరస్సు మీద గంగతో ఆ జటాజూటం మీద ఉన్నటువంటి మన క్లేశాలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి వేస్తాడు. అందుకే ఆయన జటాధారి అని మనకి శంకరాచార్యుల వారు స్పష్టీకరిస్తున్నారు. జటాభారోదారం చలదురగహారం, కదిలేటటువంటి పాములను హారముగా ఆభరణములుగా ధరించినటువంటి వాడును. చలదురగహారం మృగధరం, చేతిలో వేడిని ధరించినటువంటి వాడును. మృగము అనగా మనకి దారి చూపించేటటువంటిది అని అర్థం. ఎప్పుడైతే బోయవాడు ఒక మృగాన్ని అనుసరిస్తూ వెళ్ళి దాన్ని కొడతాడో అదే విధముగా అనుసరిస్తూ వెళ్ళడం అనేటటువంటిది ఏది ఉందో అలాగే పరమేశ్వరుని చేతిలో ఉన్నటువంటి ఆ మృగం పట్టుకోవడానికి చిహ్నం ఏంటయ్యా అంటే మనము ఆయనని అనుసరిస్తూ వెళ్ళడమే అని ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టీకరిస్తున్నారు. మృగధరం, మహాదేవం దేవం మగిసదయభావం పశుపతిం, దేవతలందరిలోనూ సర్వశ్రేష్ఠుడైనటువంటి ఓ పరమేశ్వర, నాయందు దయ కలిగినటువంటి వాడా అని శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్తున్నారు. నాయందు దయ కలిగినటువంటి వాడా, మగిస దయ భావం పశుపతిం, పశువులకు అధిపతి అయినటువంటి ఓ పరమేశ్వర, చిదాలంబం సాంబం, చిజ్ఞాన స్వరూపుడా, జ్ఞానమూర్తి అయినటువంటి ఓ పరమేశ్వర, చిదాలంబం సాంబం, పార్వతీ సమేతుడైనటువంటి ఓ పరమేశ్వర, శివమతి విడంబం హృది భజే, అటువంటి పరమేశ్వరుణ్ణి నేను మనసులో సదా స్మరిస్తూ ఉంటాను, సదా స్మరించేటటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలి అని పరమేశ్వరుణ్ణి శంకరాచార్యుల వారు 3వ శ్లోకంలో స్మరిస్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః.